ఒకప్పుడు దేవుడే సర్వస్వం అతనికి. అలాంటి వాడు ప్రేమ మోహంగా మారి అనేక మంది భార్యలను ప్రేమ పేరుతో చేసుకున్నాడు. ఎంతమంది 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ప్రేమ పేరుతో అతడు చేసుకున్నాడు. చేసుకుని ప్రేమలో ఏమైపోయాడు? విఫలుడైపోయాడు. ప్రేమలో ఓడిపోయాడు. ఓడిపోయి పరమగీతాలకు వచ్చేసరికి అతడు ఏం మాట్లాడుతున్నాడు? 1, 2, 3 వచనాలు మీకు జ్ఞాపకం చేసి అంశంలోనికి మనం వెళదాం. అద్భుతమైనటువంటి సంగతులను సొలొమోను వర్ణించినట్లుగా ప్రేమ గురించి మరి ఎవరు వర్ణించలేదు. 1వ అధ్యాయము 3వ లైన్లో నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. ఏంటంటున్నాడు? 1వ అధ్యాయం అక్కడ దొరకలేదు. నాకు దగ్గర నీ ప్రేమ చెప్పండి, ద్రాక్షారసము కన్నా. ప్రేమ, లవ్. ఈ ప్రేమ కోసం ప్రపంచంలో ప్రేమ పిశాసులు ఎక్కువైపోయారు. ప్రేమ పేరుతో వంచిస్తున్నారు. ప్రేమ పేరుతో కొంతమంది చంపబడుతున్నారు. ప్రేమ పేరుతో కొంతమంది చేతులు కోసుకునేవాడు ఒకడు, ట్రైన్ కింద పడేవాడు ఒకడు, హ్యాంగ్ చేసుకునేవాడు ఒకడు. ఇవన్నీ ప్రేమ అంటున్నారు. ఇవన్నీ ఉరికి చచ్చిపోయాడంటే ఏంటంటే ప్రేమించిన అమ్మాయి అంట దక్కలేదంట, అందుకని ఉరికి చచ్చిపోయాడంట. ఏంటి సంగతి ఏంటి అని విచారణ చేస్తే తెలిసేదేంటి? ఎక్కడో లవ్లో ఉందంట, ఎలలో ఉందంట, ఎలా ఫెయిల్ అయింది, అందుకని ఇలా జరిగింది. సముద్రంలో దూకింది, లేకపోతే ఎక్కడ ఉంటుంది. ఇలా చాలా వార్తలు మనం వింటాం. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? చెప్పాలి. ఏ పేరుతో జరుగుతున్నాయి? ప్రేమ అనే 2 అక్షరాల ప్రేమ పేరుతోనే జరుగుతూ ఉంటాయి. కొంతమంది కొన్ని రకాల ప్రేమను కొన్ని విధాలుగా ఎక్స్ప్రెషన్ చేస్తారు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉంది అంటే మధ్యలో ఎవరు ఉండాలి? ఏముండాలి? ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పాలంటే పొలం పట్టుకెళ్ళి ఏం చెప్పాలి? మధ్య నిజమే గుర్తుది కాదు. అప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు? గులాబీ ఇచ్చి కొంతమంది మోకాళ్ళ మీద తగ్గిపోయి మోకరించి ఇచ్చేవాడు. కొంతమంది అది చేస్తాను చూడాలి ఆ టైంలో, మీకోసమే అన్నట్లుగా. అంటే ఏదో ప్రేమకు చిత్తంగా ఏదో ఉండాలి. ప్రేమిస్తుంది. అందుకని కొంతమంది చేతి మీద లవ్ సింబల్స్ వేసుకుని ఇలా వేసుకుని మధ్యలో బాగా ప్రేమ హింసించదు కదా, ప్రేమ హింస పెట్టదు కదా, ప్రేమ బాధ పెట్టదు కదా. ప్రేమ సహిస్తుంది, ప్రేమ దీర్ఘంగాను సహిస్తుంది, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా ప్రవర్తించిన ఎన్నో విషయాలు పౌలు గారు ప్రేమ గురించి ఒక అధ్యాయమే పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మన అంశం ప్రేమ. సొలొమోను ఎవరి కొరకు కట్టించి ఎక్కడ తీసుకొచ్చాడంట? భార్య కొరకు ఒక నగరాన్ని కట్టించి ఎక్కడ తీసుకొచ్చాడు? మందిరం అయిపోయిన తర్వాత ప్రేమ రోజులో పడి, ప్రాభావంలో పడి, ప్రేమ పేరుతో అతడు ఏమైపోయాడు? కామాంధుడైపోయాడు. ఎవరు? అందుకే చివరికి అతడు ఏమైపోయాడు? భ్రష్టుడైపోయాడు. కార్యం ప్రారంభం కంటే కార్యాన్ని చాలా ఘోరంగా అతన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రారంభంలో బాగా ఉంటాడు సొలొమోను. అతని వంటి జ్ఞానవంతులు ప్రపంచంలో ఇప్పటికీ ఎవరు లేరు. అతని జ్ఞానవంతులు వినడానికి ఆడవాళ్ళు, మగవాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేవారు, రాణులు పరిగెత్తుకుంటూ వచ్చేవారు. అలాంటి వారిలో ఒక రాణి పేరే శ్యామాదేశపు రాణి. అర్థమవుతుంది కదా మీకు? ఇలా చాలా మంది సొలొమోను జ్ఞానవంతులు వినడానికి వస్తే ఈయన దేవుని ప్రేమను వేరే రకంగా అతడు మలుచుకుని చివరికి భ్రష్టుడైపోయి తర్వాత రాస్తున్నాడు. ఏమంటాడు? నీ ప్రేమ, దేవుని ప్రేమ గురించి, సంఘానికి క్రీస్తుకున్నటువంటి మధ్య ఉన్నటువంటి ప్రేమను వర్ణిస్తూ ఈ
మాటలు చెప్తున్నాడు. ఎవరు రచించారంట? సొలొమోను రచించిన పరమగీతము. పరమగీతము, పరలోకపు ప్రేమమైనటువంటి దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడో అనే ఒక గీతాన్ని రాశాడు. దావీదు కూడా ఒక గీతం రాశాడు. దాన్ని ఏమంటారంటే విలాప గీతం, ధనుర్గీతము, విలాప గీతం. అది కూడా ప్రేమ గురించి రాశాడు. ఎప్పుడు రాశాడు దావీదు? చెప్పాలి. ఎప్పుడు రాశాడు చెప్పాలి. యోనాతాను చనిపోయినప్పుడు రాశాడు. చూడండి, ఆ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రేమ మనం కంపేర్ చేస్తున్నప్పుడు సమూయేలు 2వ గ్రంథం అనుకుంటా, 1వ అధ్యాయం తీసుకున్నారా? చూడండి, అక్కడ దావీదు గురించి, యోనాతాను గురించి దావీదు రచించిన ధనుర్గీతం అనే మాట అక్కడ మెన్షన్ చేయబడి ఉంటారు. దొరకదులే. విలాప గీతం 17వ వచనం నుంచి, సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయము 17. యూదా వారికి అభ్యాసం చేయవలని దావీదు సౌలు గురించి, అతని కుమారుని యోనాతాను గురించి ధనుర్గీతం ఒకటి చేసి దానిని విలాపము సర్పెను. అది ఆషాను గ్రంథమందు లిఖితమయ్యాయి అంటూ. చూడండి, నేను చెప్పాలనుకుంటున్న మాట, ప్రేమ గురించి చెప్పాలనుకుంటున్న మాట ఏంటనగా 26వ వచనం, నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకమునందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటే. ఎవరి గురించి రాశాడు ఈ మాట? యోనాతాను. యోనాతాను ఎవరి స్నేహితుడు? యోనాతాను ఎవరి కొడుకు? సౌలు యొక్క కుమారుడు. మంచి యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు యోనాతాను అనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ప్రేమను గ్రీకులో ఏమన్నారు అంటే, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, అగాపే అన్నారు. ఏమన్నారు? గ్రీకులు అగాపే అన్నారు. అంటే షరతులు లేని అత్యున్నతమైనటువంటి ప్రేమ, త్యాగపూరితమైంది అని దీనికి నిర్వచనాన్ని మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు వారు కూడా లోకాన్ని ఎంతో ప్రేమించాడనే మాటను యోహాను సువార్త 3:16 చూస్తాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. చూడండి, దేవుడి ప్రేమకు మనుషుని ప్రేమకు మరి వ్యత్యాసం చూస్తే గ్రీక్ వర్డ్స్ చాలా అద్భుతమైంది మాట ఏంటనగా ఆగాపే. ఇందులోనే ఎరోస్ అనే ఒక పదాన్ని కూడా వాడారు. ఆ పదానికి అర్థం తెలుగులో ఏంటంటే ఉద్వేగభరితమైన శృంగార ప్రేమ అంట. ఎరోస్ అనే గ్రీక్ పదానికి తెలుగులో ఉద్వేగభరితమైన శృంగార ప్రేమ. రెండవది, మొదటిది అగాపే. అది ఎవరికి సంబంధించింది? సాక్షాత్ దేవునికి సంబంధించింది. రెండవది మీకు జ్ఞాపకం చేస్తుంది, ఫిలియో అనగా సహోదర ప్రేమ, అనగా స్నేహితులు మధ్య. ఇప్పుడు దావీదు గురించి ఏమంటున్నాడు? స్త్రీలు చూపిని కంటే అధికమైన ప్రేమను నువ్వు చూపావు. నువ్వు మనోహరుడు యోనాతానా, నా సహోదరుడా అని చెప్పి దావీదు మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, మరొకటిని సోల్జర్ అనే మాటను కూడా గ్రీకులో వాడారు. దీనికి సహజ సానుభూతి లేదా కుటుంబం మధ్య ఉన్నటువంటి అనురాగము, ఆప్యాయతకు సూచనగా కనబడుతుంది. తర్వాత ఇంకో దాని గురించి మాట్లాడారు. ఫిలానియా అనే పదాన్ని వాడారు. దీనికి తెలుగులో స్వీయ ప్రేమ, సొంతంగా ప్రేమ. ఈ అన్నిటికంటే అద్భుతమైన ప్రేమ అగాపే ప్రేమ. అది దేవుని ప్రేమ. బైబిల్ అంతా దేవుడు ప్రేమమయుడు
ప్రేమ కొరకు షాజహాను ఏం కట్టాడు? ఒక చిహ్నాన్ని కట్టాడు. ఒక ఆయన ఒక ఆమెను ప్రేమించి 7 సంవత్సరాలు పొదుపు చేశాడు. ఎవరు? యాకోబు. ఎవరి కొరకు? లేయా కొరకు కాదు, రాహేలు కొరకే. అతడు రాహేలుని ప్రేమించాడు, లేయాను అతడు ప్రేమించలేదు. అంటే ప్రేమ ఒక మనిషిని ఎంత ఒత్తిడిలోనికి నడిపించినా అతనికి ఏమి 7 సంవత్సరాలంట. అతడు రాహేలుని ప్రేమిస్తుంటే 7 సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో కూడా లవ్లో ఉండుకొని ఇంకా 24 గంటలు ఆ పక్క వెళ్ళిపోతాడు, లేదా ఈ పక్క వెళ్ళిపోతాడు, లేదా ఆ చాటుకి వెళ్ళిపోతాడు. మొన్న ఒక అమ్మ చెప్తుంది, మా బోడండి బాత్రూంలోకి వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నాడు, రోజు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయండి బాబా, మా అమ్మాయి ఏం చేయాలి, బాత్రూంలో ఏం మాట్లాడుతున్నా నాకు ఏం తెలుస్తుంది. అర్థమవుతుందా? ఆడేదో ఎవరో ఉంటాడు, అది ప్రేమలో ఉండే ప్రేమ. ఒక ఆయన ఉన్నాడు కవి, ప్రేమ అంట గుడ్డిదంట, బ్లైండ్ లవ్. ప్రేమ అలాంటిది, బ్లైండ్ లవ్ అంటే గుడ్డి ప్రేమ. ప్రేమకి ఏముందో? కళ్ళుండవు, కళ్ళు లేనటువంటి ప్రేమ అని ఒక కవి వర్ణించాడు. ఇప్పుడు స్నేహితుల మధ్య ప్రేమ బైబిల్ నుంచి చూద్దాం, బయటికి వెళ్ళదు. యోనాతాను దావీదు ప్రేమ. సంఘాన్ని యేసయ్య ఎంతగా ప్రేమించాడు అంటే, ఎంతగా ప్రేమించాడు అంటే మీరు ఒకసారి ఎక్కడికి వెళ్ళాలి? ఏ అధ్యాయంలోకి వెళ్ళాలి? ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనికి వెళితే ఆయన ప్రేమ కనపడతారు. సంఘాన్ని ఆయన ఎలా ప్రేమిస్తున్నాడో చూడండి. ఎక్కడ చదువుతారంటే, నేను చెప్పు మాట మీద చదవాలి. 27 అటువలే క్రీస్తు కూడా, 27 వచ్చిన 5వ అధ్యాయము అన్ని చదువుకోవడానికి సమయం కాదు, నోట్ చేసేసుకున్నాయి. అటువలే క్రీస్తు కూడా, చాలండి, ఎవరు ప్రేమిస్తున్నాడు? సంఘమును ప్రేమిస్తున్నాడు. కిందకు వచ్చేయండి 30వ వచనం. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి, ప్రేమించేవాడు చేసే పని ఏంటనగా పోషించాలి. కన్ను టీవీ నైనాడు అంటాడు, కన్ను తీసుకుపోయి ఏంటంట, మీరు ఎప్పుడు ఎప్పుడేదా గాడిద, నేనంటాను అడ్డగాడిద అంటాను. కన్ను తీసుకుంటే ఏంటో సమానం? గాడితో సమానం. అంటే మీరు ఏమంటారు? మరి పిల్లల కన్నా మరి కన్ను ఇవ్వకపోతే 5-10 లక్షలు ఎట్టి పెళ్లి చేయాలి. మామూలుగా ఉంది. అందులోకి ఇక్కడ మగపూళ్ళనేమో వీధులు ఇరుకో, మేము ఎవరన్నో ఆ మల్టీప్లెక్స్లోనో లేకపోతే ఆ నిర్మలా ఫంక్షన్ హాల్లోనో, కోట్ల ఫంక్షన్ హాల్లోనో, లేకపోతే వివిఎస్ గార్డెన్లోనో ఇలా ఏదో పెద్ద దాంట్లో చేయాలి. అదే 2 లక్షలు ఇవ్వాలి. కన్ను తీసుకోకపోతే మేము ఎలా పెళ్లి చేయాలి అనే మగపిల్లల తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అంటే నేను ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, క్రీస్తు ఎవరు ప్రేమించాడట? ఒకసారి యేసు ప్రభు దగ్గరికి కొంతమంది వ్యక్తులు వచ్చారు. అందులో ధర్మశాస్త్ర ఉపదేశకులు చాలా మంది వచ్చారు. మత్తయి సువార్తలో వచ్చి వాళ్ళు అడుగుతున్నటువంటి మాట, యేసు ప్రభు చెప్పిన సమాధానం ఈరోజు మనం చదువుకున్న మత్తయి సువార్త 20 ఎక్కడ చదివారు? 22వ అధ్యాయంలో మొన్న శనివారం రాత్రి పునరుద్ధానం గురించి, దివ్య స్థితిని గురించి మనం మాట్లాడుకున్నాం. ఏ స్థితిని గురించి మాట్లాడుకున్నాం? దివ్య స్థితి. ఈరోజు మనం చూస్తూ ఉంటే మనము వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన శోధించు బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ చెప్పాలి, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ఏం చేయాలి? ప్రేమ. ఎవరు చేయాలని? మనం దేవుణ్ణి ప్రేమించాలి. చాలాసార్లు మన ప్రేమ దేవుడి మీద కంటే మన ప్రేమ వేరే విషయం. కొంతమంది వస్తువులంటే ప్రేమ,
బయటికి రావచ్చు, కోరతలకు బయటికి రావచ్చు. ఎందుకంటే ఆమె దాని మీద అంత మక్కువతో దాన్ని పచ్చం చేసినమాట. అది పోయేసరికి ఈయన మనసు ఏమైపోతుంది, ముక్కలైపోతుంది. మంట అయితే బయటలో మాట ఉంది చూడండి, పరమగీతం త్వరగా తీసుకోవాలి. పరమగీతం 8వ అధ్యాయం అనుకుంటా. పరమగీతంలో 8వ అధ్యాయంలో అగాధ సముద్రము ప్రేమను ఆత్మజాలను మాట్లాడదు. ప్రేమ 8:6 ప్రేమ మరణమంత ఎంతన్నా 2వ పాయింట్ ఈర్ష్య దాని జ్వాలలు అగ్ని జ్వాలల సమూహంలో అది యెహోవా పుట్టించు జ్వాల. చూడండి 7వ వచనం, అగాధ సముద్రపు ప్రేమను. సముద్రములో నీరు కూడా దేని ఆత్మీయ మంటల ఆత్మీయమో కానీ ప్రేమను ఒకసారి దేవుని మీద మనకు ప్రేమ పుడితే ఆ ప్రేమను మన మీద ఉన్న ప్రేమ దేవునికి ఇంత అంతగా వర్ణించలేదు. అగాధ సముద్రపు జలములంటే దేని అంటే ప్రేమను ఆ నదీ ప్రవాహములు. ఏం మాట్లాడుతుందండి సొలొమోను గారు? ఒకప్పుడేమో నా భార్య అని భార్యల కోసం ఏం కట్టాడు, వాడు ఉన్నట్టు తిరుగుతూ ఉండేవాడు. రా అక్కడికి వెళ్ళి తూపం వెళ్ళమంటే గొర్రెలు అది తల పుట్టి వెళ్ళేవాడు కూడా. వెళ్ళకపోతే ఆ రోజు ఇంకుంటాను దొడపాసనే ఎవరికే సొలొమోను గారు. అందుకే అంటాడు లాస్ట్లోకి వచ్చేసి గుణవతి అయిన భార్య దొరుకుతారు అంటే నా సొలొమోను గారికి ఆ 700 మందిలో ఒక్కటి కూడా సరైనది లేదు ఆయనకి. అందుకే రాశాడు అన్నమాట. అర్థమవుతుందా మీకు? 700 మంది భార్యలు ఒక్కటి కూడా గుణవతి రాలేదు. ఆయన చెడిపోయారు 700 మంది పోగలి. దేవుని ప్రేమ నుంచి అతన్ని దూరం చేసేసారు. అందుకే అంటాడు గుణవతి అయిన భార్య దొరుకుట ఉచ్చిము కంటే అరుదు అంటే దొరకదు. ఉచ్చాలు ఎక్కడ ఉంటాయి? సముద్రంలో ఉంటాయి. వాటి జాగ్రత్తగా అన్ని ఆల్చిప్పలు ఉంటాయి. ఆ ఊళ్ళో అంటే బెందలు అంటారు. ఆల్చిప్పల్ని బెందలు అంటారు. అవి కూడా తింటారు. సీ ఫుడ్స్ కింద వాటి కన్ను తీసి దాని మీద అది తీసేసి తింటారు. అప్పుడు నేను చిన్నప్పుడు తిన్నా. అప్పటిగా సాల్తో ఉంటాయి. చాలా టేస్ట్గా ఉంటాయి. తిన్నారని ఇప్పుడు తిండి ఎవరు తింటారండి? నంతం తెచ్చుకునేవారు చక్కగా. అందుకని ఇప్పుడు దేవాలో ఆ గుడ్డి రోడ్డు చూసి నంత మాంసం అమ్ముతున్నారు. నంత మాంసం ఎక్కడ చూసిన నంత మాంసమే. ఉపశమయానికి వాటికి నంత మాంసం మంచి మెడిసిన్. మానేసానికి చౌడైపోయి అయిపోతాయి. మానేసాం. నేను ఎందుకు విషయాలు జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రేమల గురించి సొలొమోను గారు మాట్లాడుతూ తన భార్యను ద్వారా ఏం దొరకలేదు, ప్రేమ దొరకలేదు. అందుచేతనే సొలొమోను గారు ఈ పరమగీతంలో దేవుని ప్రేమను, సంఘము పట్ల ఉన్నటువంటి ప్రేమను ఆయన వ్యక్తం చేస్తూ అంటాడు 2వ అధ్యాయం, నా ప్రియురాల సుందరివతి లెంబు రమ్ము. ఏ కాలం గడిచిపోయింది? చలికాలం గడిచిపోయింది. ఇంకా ముసుకెళ్తూ ఉంటామేంటి? రా, చలికాలం గడిచిపోయాను. వర్షాకాలానికి తడిసే పని లేదు. వర్షం రాదు. వర్షాకాలము తీరిపోయిన వర్షం ఇక ఏమంటున్నాడు? ఇక వర్షాకాలం అయిపోయాక ఇప్పుడు వర్షం వస్తుందండి. ఏం చేద్దాం? కాలం మారిపోయింది. కాలం మారిన గాని యేసు మారడు. మారిన యేసుని ప్రేమ మారదు. ప్రేమ మారదు. గర్భములోను నది మొదలు తల్లి వడిలను నది మొదలు. గర్భములో నది మొదలు తల్లి
ప్రక్కలో బళ్ళుతో పొడవబడింది, తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఇవన్నీ దేనికి చూచినగా దేవుని ప్రేమకు చూచిన. ఓపికతో భరించాడు. చిన్న గాయమైతే సహించలేదు, చిన్న నొప్పి తగిలితే ఇంట్లో వారి మీద కేకలు, బయట మీద కేకలు రకరకాలుగా ఉంటాయి. మొన్న ఒక ఆయన ఓరికనే కేకలు వేస్తున్నాడు. ఎందుకు కేకలు వేస్తున్నాడు అని అడిగితే ఆవిడ అంటుంది, బయట పోయి కేకలు వేసాడు. మా ఆయనకి కోల్సండి అయ్యారు, అందుకనే అలాగా అది ఇబ్బంది పెట్టేస్తుందండి. ఆయన్ని వదిలేసుకుంటున్నాడు కానీ సర్జరీకి వెళ్ళేదాకా తగ్గదండి. అమ్మ ఎవరేమనుకోండి, రియల్గా జరిగిన సంగతి అని చెప్పి అంటే ఆ మూలసైకి బాధలో ఆయన ఇంకా అరుపులే అరుపులు, అరుపులే అరుపులు. కనుక ప్రేమ ఏం చేస్తుందంటే అన్నిటినీ సహిస్తాడు. అన్నిటి యేసయ్య ఇవన్నీ మన కొరకు ఆయన భరించాడు. మరొక మాట మీకు నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. 5వ అధ్యాయం పరమగీతం 5వ అధ్యాయం. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనముకు నేను ఏదించింది. ఎక్కడికి వస్తా? ఉద్యానవనం అంటే సంఘం. ఉద్యానవనం అంటే ఏం చెప్పండి? సంఘం. సంఘంలో ఏముంటే చెప్పండి? పువ్వులు వికసించాలి అంటే విశ్వాసులు పుష్పించాలి. ఈరోజు పుష్పాలు కనబడట్లా. పుష్పాలన్నీ ఎలా ఉంటున్నాయి? వాడిపోయిన స్థితిలో ఉంటున్నాయి, రాలిపోయే స్థితిలో ఉంటున్నాయి. సువాసన వెదజల్లుతున్న పువ్వులు మీరు ఎక్కడ చూసినా డెకరేషన్లో పువ్వులు ఎక్కువైపోయింది. పువ్వులతోనే డెకరేషన్. ఏ పువ్వులు అయ్యి? ఆర్టిఫిషియల్ పువ్వులు అంటే ప్లాస్టిక్ పువ్వులు. ఆ పువ్వులకి ఏముండదు చెప్పండి, సువాసన ఉండదు. వాటి మీద ఏగ కూడా వాడదు. తుమ్మిద దేని మీద అవుతుంది? పువ్వు మీద అవుతుంది. పువ్వులు ఏముంటుంది? ఏముంటుంది? మకరందం అంటారు దాన్ని. ఏమంటారు? దాన్ని ఆహ్వానించడానికి, దాన్ని చురుకోవడానికి తేనె తీగ పువ్వుల మీదనే వాడుతుంది కానీ ప్లాస్టిక్ పువ్వుల మీద దాని పని ఏంటి? వెళ్ళదు. కానీ సంఘములో విశ్వాసులు దేవుని ప్రేమించే వారైతే ఏం చేయాలి? పుష్పించాలి, ప్రేమ కలిగి ఉండాలి. దేవుడైన యెహోవాను ప్రేమించమని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుటే ఇది ఆజ్ఞలన్నిటికీ ప్రధానమైన ఆజ్ఞలు అన్నాడు. ఎవరు? యేసయ్య. ఈ రోజుల్లో ఏమి లేదు? ప్రేమ లేదు. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము రాశారని మాట్లాడు. ఇప్పుడు పాటలన్నీ గందరగోళం. పాటలన్నీ గందరగోళం. ఆ రోజుల్లో మా ఊర్లో ఎందుకంటే చంద్రలేడని ఒక గుడ్డా ఉండేది. ఉండేది గుడ్డా ఉండేది. ఆ రోజుల్లో చాలా విస్తారంగా చంద్రలేడ పాటలు పాడేది. చాలా మంచి మంచి పాటలు. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు, నా పాపము తొలగించెను, నన్ను విడిపించెను. చాలా అద్భుతమైనటువంటి సాహిత్యం ఆ రోజుల్లో ఉండేది. నన్ను ఎంతగానో
దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడండి. ఆయనలా ప్రేమించిన వారు ఈ లోకములో మరి ఎవరు లేరు. చూడండి, అదే పరమగీతం 4వ అధ్యాయంలో, పరమగీతం 4వ అధ్యాయంలో 10వ వచనం, సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ. ఏం రాశారండి ఆ సాహిత్యం చూసారా? నీ ప్రేమ ఎంతో, ఇందాక మన పాడు, ఎంత మధురము యేసుని ప్రేమ. ఆయన ప్రేమ మధురమైంది. తర్వాత ఇక్కడ అంటున్నాడు, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంతో. దేవుని ప్రేమ మనకి ఆనందాన్ని కలిగజేస్తుందంట. వీడు ప్రేమించాడని నడిచించి ఈ ప్రేమికుడికి ఆ ప్రేమికుడు కాసేపు ఫోన్ తీయకపోతే స్విచ్ ఆఫ్ అయిపోయినా, అమ్మోడు ఉన్నాడని ఫోన్ కాసేపు సైలెంట్లో పెట్టినా ఇంకా రాత్రి టార్చరే, ఈమె టార్చరే. ఈమె కూడా అలాగే ఉంటుంది. ఈ ప్రేమికురాలు కూడా వాడికి అలాగే ఉంటుంది. వాడు ఏదో పని మీదో ఎందుకు ఆ రోజు కనుక ఫోన్ తీయకపోతే ప్రేమ ఏమైపోద్ది? విఫలమైపోద్ది. ఏంటి, నేను పని అంటే వాడి కత్తో యాసిడ్తో పట్టుకుని వస్తాడు. ఏమట్టుకుని వస్తాడు? కత్తో యాసిడ్తో పట్టుకుని వస్తాడు. మీ అమ్మ మీ నాన్నని చూసినప్పుడు ఇంట్లో వస్తాడు, ముందు పోసుకుని వెళ్ళిపోతాడు. అంతే ఇప్పుడు జరిగి అంటే ఈ మధ్యలో ఆంధ్ర తెలంగాణలో జరిగి అన్ని కూడా ఇవే. పిల్లలు ఎవరు వెళ్ళినట్టులాగా తల్లిదండ్రుల ప్రేమ అద్భుతమైంది, అంతకంటే దేవుడి ప్రేమ ఎంతో మధురమైంది. మధురమైనది నా యేసు ప్రేమ. చాలండి. తండ్రి ప్రేమ ఎలాంటిది? మరుపురానిది, మధురమైంది ఆయన ప్రేమ. కనుక యేసయ్య వాటితో చెప్తున్నాడు, మనం యేసయ్యని ఎలా ప్రేమించాలంటే పూర్ణ మనసుతో, సంపూర్ణం. ఆవేదన ఎంత ఎలా ఉంటుంది చెప్పండి కదా? ఆవేదన ఎంత ఉంటుంది? గుండ్రంగా. మీరు ఆవేదలో నూనె వేస్తే ఆవేదలో ఏమవుతాయి? పేలుతాయి. ఎందుకు పేలుతాయి అమ్మా రమ్య? ఏంటి తారీఖు ఎప్పుడు వేయలేదా నువ్వు? మరి ఎందుకు పేలుతాయి? కంపల్సరిగా ఆవగించారు మీరు. ఆవాలు నూనె వేస్తే పేలుతాయి. ఎందుకు పేలుతాయి? అందులో గాలి ఉండదు. ఏముండదు? సంపూర్ణ గాలి ఉండదు. అందుకని నూనె వేయగానే చిప్పట్లు ఆడుతూ ఉంటాయి. ఏం చేస్తాయి? చిప్పట్లు ఆడుతూ ఉంటాయి. ఆవగించారు పూర్ణము. అందుకే నీ విశ్వాసం ఎలా ఉండాలని వేసే చెప్పాడు, ఆవగించంత పూర్ణంగా మీ విశ్వాసం ఉండాలి. ఉంది అంత పూర్ణమైన ఆవగించిన విశ్వాసం కలిగి ఈ కొండను చూసి నువ్వు వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుందని చెప్పాడు. నేను ఆదివారం పాఠాలు కూడా ఏది విశ్వాసంతో ప్రార్థన చేయగానే 3.5 సంవత్సరాలు ఏమైపోయింది? భూమి మీద వర్షం కురవలేదు. కనుక ఆ ధర్మశాస్త్రం దేశానికి ప్రేమ ఏంటో తెలియదు. ప్రేమ గురించి బోధన చేస్తారు కొంతమంది దైవ సేవకులు. పక్క సేవకులు అంటే ఆడికి ఏమంటే ఉంటుందో ఈ ఇద్దరు సేవకులు పక్క పక్కన ఉంటే ఇది ఎప్పుడు చేస్తాడు కదా, ఈ శ్రమకాలం కదా, సరే 100 రూపాయలు ఎక్కువ ఇద్దామని ఒకవేళ ఈ తల్లి గారి ఇచ్చిందంటే వీడు గొప్ప ఆగ్రహం అయిపోతుంది. పక్కనే పులుసు పట్టి టాకి ఎక్కడ పెడతాడు మొక్క. ఇంకా మామూలు ఇంకా సంఘటనతో మాట్లాడితే ఎవరితో మాట్లాడదు. కాపు చూసుకాను బై బై దేనికోసం? ఏదో బతుకు కోసం. ఇలాంటి వాళ్ళు ప్రేమల గురించి, యేసు ప్రేమల గురించి గొప్పగా చెప్తారు, కానీ ప్రేమను పాటించరు. బోధన తప్పుంటే ఖండించాలి, బుద్ధి చెప్పాలి. అంటే ఎలాంటి వాడైనా మెడ వచ్చి నోరు వచ్చి కూర్చోబెట్టాలి. అది యేసు ప్రభు చెప్పినట్టు బోధ. కొంతమంది తప్పు చెప్పినా ఆయన అంటే నాకు చాలా ప్రేమ, అందుకే నాకు అభిమానం. ఏ అభిమానం? దురాభిమానం. దురాభిమానం ఎలాంటిది? పాపం. దురాభిమానం ఎలాంటిది? పాపం. దేవుడు చెప్పాడు మాట, దురాభిమానము పాపము అని చెప్పాడు. అభిమానం మంచిదే.
ఈరోజు సంఘాల్లో కూడా అభిమాన సేవకులు ఎక్కువైపోయారు. ఇది యేసుప్రభు చెప్తున్నాడు, మీరు నన్నే ప్రేమించాలి. మీరు నన్నే. ప్రేమ దేవుడి నుండి పుడుతుందండి. ప్రేమ ఎవరి నుంచి పుడుతుంది? దేవుడి నుంచి పుడుతుంది. మనం సృష్టించినప్పుడే దేవుడు ప్రేమ అనే దానిని మన మనసులో ఆయన ఉంచాడు. దేవునికి మన మీద ఎంత ప్రేమ అంటే, మీరు ఎంఎస్సీ రాసిన పత్రిక చదివితే చాలా విషయాలు మనకు కనపడతాయి. ముగింపులోనికి వస్తున్నారు. చూడండి, ధర్మశాస్త్రంలో కూడా మోషే ఏం తెలియజేశాడు? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము. అమ్మా, నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను ఎన్నెన్ని ఉన్నాయా? ఒకటేంటి? ఈ ఏది కావాలి? తర్వాత రెండోది ఏంటి? రెండోది కాదా? కాదు. హృదయం ఆత్మ ఒకటి కాదు. చెప్పడానికి సమయం లేదు. నేను ఏం చేయను? పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను. అక్కడ ఎన్ని విషయాలు ఉన్నాయి? 3 విషయాలు ఉన్నాయి. ఈ మూడింటితో ఎవరు ప్రేమించాలి? అమ్మాయిని కాదు ప్రేమించడం, లవర్ని కాదు ప్రేమించడం. ఎవరు ప్రేమించమని మోషే ద్వారా చెప్తున్నాడు? దేవుడిని, నన్ను ప్రేమించమని ఆయన చెప్తున్నాడు. లేవీకాండం 19వ అధ్యాయం. బైబిల్ అంటే మాటలు కాదండి. 19వ అధ్యాయం 18వ వచనం. లేవీకాండం 19:18. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఏం చేయాలంట? ఎవడు ప్రేమించాలి? గురుగోడు అంటే కక్ష ఉన్నది. ఎంత కక్ష! దేవుడు ఏం చెప్తున్నాడు? ఇవే వాటిలో ఈ ధర్మశాస్త్రం ఎలా తెలియలేదు. తెలియక అసలు ఏంటి ప్రేమ అంటే ఏంటి, అసలు లవ్ అంటే ఏంటి అని అడిగితే వాడికి బాగా చెప్పాడు ఆయన. ఆజ్ఞ యాడ్ చేశాడు. లేవీకాండంలో ఏమవుతుంది? ఇందువలే నీ పొరుగు వాడిని. ద్వితీయోపదేశకాండంలో ఆ మాట చెప్పలేదు. ఇప్పుడు లేవీకాండం మాట ఉంది. లేవీకాండం అంతా యాజక పరిచర్య ఎలా చేయాలో చెప్పినటువంటి గ్రంథం ఏది? లేవీకాండం. లేవీకాండం అంత మందిరంలో కహాతీలు ఏం చేయాలి? కహాతీయులు, గెర్షోనీయులు, ఓబీసీలు కాదు, కహాతీయులు, మెరారీలు ఏం చేయాలి? ముగ్గురు ఏం చేయాలో, వారి సంతానం ఏం చేయాలో చెప్పబడినటువంటి గ్రంథం. మోషే చేయాలి, మోషే కొడుకులు ఏం చేయాలో, ఆ తర్వాత యాజకులు వచ్చి వాళ్ళందరూ ఏం చేయాలో చెప్పిన గ్రంథం లేవీకాండం. ఈ లేవీకాండంలో ఏమంటున్నాడు? ఇందువలే నీ పొరుగు వారిని ప్రేమించు. కనుక ఈ రాత్రి ముగింపులోకి వస్తున్నాను. ఇంకొక 5 నిమిషాలు ఉంది. మరి ఎవరు ప్రేమించాలి? దేవుడిని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసు కూడా ఉంది. పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో ఈ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఎవరిని ప్రేమిస్తున్నాం? అభిమానం మంచిదే. నిస్వార్థమైనటువంటి ప్రేమ మనిషికి ఎప్పుడు అపకారం చేయదు. కొంతమంది బాగానే ఉంటారు, ఊరికి ఓపెన్ అయిపోతూ ఉంటారు, దెబ్బతూ ఉంటారు. ప్రేమ దెబ్బలు. నీకు నేను ఆ రోజు అలా చేశాను. నేను ఎప్పుడు కూడా అప్పుడు తెలిసే జరిగిందో అసలు ఎప్పుడన్నా నేను పోటీ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చేశాను. ఒక ఆయన పక్కన ఆయన ఎప్పుడు నేను అసలు ప్రస్తావన తీసుకున్నాను. మన సంఘం ఎంతో చేసింది. మన సంఘం చేసిన త్యాగం వల్లనే ఈరోజు ఒక వ్యక్తి నిలబడ్డాడు సేవలో. తెలుసా మీకు? మీకు తెలియదు. పెద్దలకి, బాబు ఆయనకి, కొంతమంది వ్యక్తులకి తెలుసు. జాగ్రత్త అటువంటి ఏళ్ళ కొంతమందికి తెలిసిన సంగతి.
తెలుసా మీకు? అంటే ప్రేమ ఒక మనిషికి ఏం చేయదు, అపకారము చేయదు. మనం ఏం చేయాలి? ఉపకారమే చేయాలి తప్ప అపకారం చేస్తే దేవుడి పిల్లలు ఎప్పటికీ కాలేము, కాము కూడా. చేతనైతే ఉపకారం చేయాలి, అంటే డోర్ మూసి కాముగా మూసుకుని కూర్చోవాలంటే, అంతే తప్ప కొన్నిసార్లు కొంతమంది చేసావు. ఎవరిని బట్టి చేసావు? దేవుని బట్టి చేసావు. చేసినప్పుడు దేవుడు ఎలా అయితే నిన్ను ప్రేమించి ఆయన ఓర్చుకున్నాడో నువ్వు కూడా అలా సహించి ఓర్చుకోవాలి. విశుద్ధ చౌదరి గారి మాటలో సమానులు ఎవరు? వీళ్ళ సహించి వహించి ప్రేమించగలిగిన సమానులు ఎవరు ప్రభు? ఏ అద్భుతమైన కీర్తనండి. ఆంధ్ర క్రైస్తవ సంఘాలందరి కీర్తనలో సమానులు ఎవరు ప్రభు అని కీర్తన రాసినటువంటి గేయకారుడు, కీర్తనకారుడు విశుద్ధ చౌదరి గారు అద్భుతమైన కీర్తనలు రాశారు కదా. యేసు నన్ను అవి పాడుతూ ఉంటేనే హృదయం ఒక విధమైనటువంటి భావోద్వేగానికి దేవుడి ప్రేమ చేత మనం సంధించబడతాం. మనం ఈ పాడం రే ఇస్తారా? ఇవి పాడతారు, ఇవి పాడుకోండి. ఎవరి గురించి? ప్రేమ గురించి గేయాలు, కవితలు కాదు, దేవుని గురించి మనం రాయడం ప్రారంభిద్దాం. దేవుడు ఎలాంటి వాడు అనగా ఆయన ప్రేమ కలిగిన వాడు, ప్రేమ స్వరూపి అనేటువంటి దేవుడు. నేను రిఫరెన్స్ జ్ఞాపకం చేస్తాను, రాసుకోండి. వాటిని వివరించకూడదు. రిఫరెన్స్ ఇస్తాను, జ్ఞాపకం చేసుకోండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు, యోహాను రాసినటువంటి 2వ పత్రిక 5-6 వచనాలు, యోహాను రాసిన మొదటి పత్రిక 3:11-14 వచనాలు, యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి పత్రిక 4వ అధ్యాయం 7, 8, 10, 18, 19, 21 ఈ వచనాలన్నింటిలో దేవుని ప్రేమ గురించి అద్భుతంగా. అందుకే యేసును ప్రేమించిన శిష్యుడని పేరేసేసారు. ఎవరికి? యోహానుకి. ఎవరో ప్రార్థనాడంట, యేసు రొమ్మున ఆడుకున్న శిష్యుడు ప్రియుడైన యోహాను. ప్రేమ గురించి అద్భుతంగా రాశాడంట ఆయన. పౌలు గారు కూడా అద్భుతంగా రాశాడు. పౌలు గారికి పెళ్ళవలేదు, కానీ పెళ్ళి కాకపోయిన భార్య భర్తల ప్రేమ లాంటివి ఇవన్నీ కూడా అద్భుతంగా ఆయన వివరించాడు. కనుక యేసయ్యను మనం ఏం చేద్దాం చెప్పండి? ప్రేమిద్దాం. లేచి నిలబడతారా? యేసయ్య ప్రేమకు సాటి అయినది మరి లేదు. ఈ రాత్రి ప్రేమ అనే 2 అక్షరాల్లో క్రీస్తు ప్రేమని మనం చూడగలిగాం. జరిగే ప్రశస్త రాత్రి వేళ దేవుడు ప్రేమ ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుడు ఎప్పుడు చూడలేడు. వారు దేవుణ్ణి చూసేవాడిగా ఉన్నారు. ఎవరు కడిగారు? ఒక్క నిమిషం ప్రభువా, ఇంతగా ప్రేమించడానికి నేను ఎంతటి వాడు?